హ్యాండ్స్ కూడా మనకు ఒక 1 ఇంచ్ కిందకని చెప్పారు, కిందకి డౌను. సో 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ అయితే. లైక్ చేయి. ఎవరు చూడు, ఇలా మనము హ్యాండ్స్కి తీసుకున్న తర్వాత 2 ఫోల్డ్లు ఒక్క దగ్గర వేసాం కదా, అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకో అన్నారు వాళ్ళు. ఒక 1 ఇంచ్ మనము లైక్ చేస్తావా చెయ్యి, ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా నుండి మనము ఈ విధంగా అయితే ఎక్స్ట్రా గీసుకోవాలి. చూస్తున్నారు కదండి, లైక్ చేసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఇలా మనము సేమ్ పొజిషన్లో ఇదిగోండి, మనకు ఇక్కడ మనకి ఇంత ప్లేస్ ఉంది కాబట్టి, మనకు ఇక్కడ కూడా ఖర్చు ఇంత ఉంది కాబట్టి, ఇక్కడ ఖర్చు కూడా ఇంత ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకోవడం అవసరం లేదు. సో మనం ఇది ఎలా ఉందో అలానే కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మన లెంత్, ఇది కుట్టు ఖర్చుకు, ఇది కూడా మనకి ఇది లెంత్, ఇది ఖర్చు. చూడండి, ప్లస్ ఇక్కడ కూడా మనము ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉందో అలాగే మనము ఈ విధంగా అయితే ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవద్దండి క్రాస్గా, ఇది క్రాస్ ఉంది కదా అని క్రాస్ కాకుండా చిన్న పెట్టు, సౌండ్ చిన్న పెట్టు, ఇది ఓకే. నెక్స్ట్ ఇదిగోండి, ఈ ఖర్చు ఇలా 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 పైకి అనుకొని ఇదిగోండి, మనం ఇక్కడ ఒక మార్కింగ్, ఇలా మిడిల్ ఒక మార్కింగ్, ఇలా ఇగో స్టార్టింగ్లో ఒక మార్కింగ్. నెక్స్ట్ డౌన్ కటింగ్లో ఇక్కడ ఒక మార్కింగ్, ఇదిగోండి ఈ పొజిషన్లో ఒక మార్కింగ్, ప్లస్ ఈ పొజిషన్లో ఒక మార్కింగ్. సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అయితే మనకు ఈజీగా ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ నుంచే మనం డౌన్ తీసుకోవాలి. ఇలానే ఇలా తీసుకుంటే ఇక్కడ కొంచెం మనకి ఫోల్డింగ్స్ వస్తాయండి. ఇలా తీసుకుంటే అస్సలు ఫోల్డింగ్స్ రావు. ఎంత ఈజీ పద్ధతిలో ఇప్పుడు టేప్ లేకున్నా కానీ మనము టేపు లాగా మార్కింగ్, మాస్టర్ లాగా మార్కింగ్ అయితే మనం చేసాము. ఏ కొలతలు కూడా లేవండి. ఇంట్లో సీదాగా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీ పద్ధతిలో కటింగ్ చేసుకోవచ్చు. ఎవరితోటి కూడా కస్టమర్ తోటి కూడా మాటలు పడకుండా మంచిగా నీట్గా కటింగ్ చేసుకోవచ్చండి. ఈ కటింగ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. ఒకసారి నా కటింగ్ని కుట్టండి. ఫస్ట్ కుట్టిన తర్వాత మీకు నచ్చితే, కస్టమర్స్ సాటిస్ఫై అవుతే తప్పకుండా మీరు కటింగ్ ఫాలో అవ్వండి. నా కటింగ్ నాతోనే కాకుండా నలుగురికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్ తోటి నేను ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇది ఉంటుంది, ఎంత కరెక్ట్గా వచ్చింది. చాలా నీట్గా ఉంటుందండి కటింగ్. కృష్ణ, ఇదే అండి సింపుల్ పద్ధతిలో మీకు కటింగ్ అయితే ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇప్పుడు మీకు క్లారిఫై